మీరు ఇంతకు ముందు ఎక్కడ చూడని సరికొత్త పెళ్లి ఆభరణాల ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం. వారాహి సిల్వర్ జ్యువెలరీ ఫస్ట్ బ్రాంచ్ మన కుకట్పల్లి వారాహి సిల్క్స్ ఫస్ట్ ఫ్లోర్ లో మార్చ్ 28న 11 AM కి గొప్ప ప్రారంభం. ఇనాగరేషన్ కి నేను హీరో తేజ సజ్జా వస్తున్నాము. మీరు కూడా రండి, అందరం కలిసి ప్రారంభిద్దాం. అలాగే ఇనాగరల్ ఆఫర్స్ లో భాగంగా గెట్ 50,000 రూపీస్ వర్త్ వౌచర్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ ఫ్రీ with purchase of 1,50,000 rupees. అలాగే మెగా లక్కీ డ్రాలో కార్ అండ్ రెఫ్రిజిరేటర్ విన్ అయ్యే అవకాశం. See you all on 28th of March at Kukatpalli. Rahi Silver Jewelry, celebrate the beauty of silver. మంత్రిగా ఉన్నప్పుడు చాలా నిజాయితీగానే మీరు పనిచేశారని ఒప్పుకుంటారా? 100%. మరి అంత నిజాయితీగా పనిచేసినప్పుడు మీ సొంత నియోజకవర్గం గతంలో రామచంద్రాపురంలో ఎక్కడైతే పనిచేశారు అక్కడే ఒక మున్సిపాలిటీలో ఏదో కాంట్రాక్టులతో డబ్బులు తీసుకున్నారని, మున్సిపాలిటీ సొమ్ము తినేశారని మీ పార్టీ నాయకుడు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మైకుల ముందుకు వచ్చి ఓ నరిచేస్తున్నారు, పేపర్లు చూపిస్తున్నారు, చంద్రబాబు నాయుడిని నేను త్వరలో కలుస్తాను, ఈ అవినీతిని నిగ్గు తేల్చాలి అంటున్నారు. ఆ విషయం చేయాల్సింది వాసంశెట్టి సుభాష్, మంత్రి సుభాష్ చేయాల్సిన పని మీ పార్టీ నాయకుడే మీ గురించి అవాకులు పేల్చున్నాడు, చంద్రబాబు నాయుడిని కలుస్తానంటున్నాడు. మరి ఏంటి అసలుకి సమాధానం అందులోనే ఉంది కదా. ఇప్పుడు నేను ఎందుకు చెప్పాలి? ఆయన ఏదైతే చేశారో దానికి సమాధానం ఆయనకి దొరికేసిన తర్వాత ఇంకా నా మీద ఏం ఎలిగేషన్ ఉంది? ఏం దొరికింది ఆయనకు? ఆయన ఎలిగేషన్ చేసిన తర్వాత కన్సల్ట్ ఆఫీసర్స్ వచ్చి చెప్పారు వాస్తవాలు, ఇంక సమాధానం దొరికేసింది, అయిపోయింది. నెక్స్ట్ డే ఏదో మాట్లాడలేదు, అయిపోయింది కదా, ఇంకేముంది. అసలు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? పార్టీలో ఉన్న నాయకుడిని ఆయన్ని అడగాలి. అది నాకు ఎవరు టార్గెట్ కాదు, నేను ఎవరికి టార్గెట్ కాదు. జిల్లా అధ్యక్షుడిగా పూర్తి స్థాయిలో బాగా స్ట్రాంగ్ అయిపోయారా? స్ట్రాంగ్ అంటే దీనికి ఒక రాజకీయాల్లో ఏ రోజు కూడా పోటీ చేసే ముందు రోజు వరకు కూడా ఎవరు స్ట్రాంగ్ కాదు. ఆ రోజు మనకున్న ఫ్యాక్టర్స్ని బట్టి మన గెలుపు ఓటములు ఉంటాయి. ఆ ముందు రోజు ఏదో ఒక అనుకోని ఇన్సిడెంట్ జరుగుతుంది, ఓడిపోవచ్చు. అవతలోడికి అనుకోని ఇన్సిడెంట్ జరుగుతుంది, గెలిచేయచ్చు. కరెక్ట్ చెప్పారు. అది రాజమండ్రి రూరల్లో జిల్లా అధ్యక్షుడిగా పక్కన పెడితే రాజమండ్రి రూరల్లో ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? బాగా పుంజుకుంటున్నారు. ఎస్, రాజమండ్రి రూరల్లో బేసికల్గా అక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి క్యాస్ట్ ఫ్యాక్టర్స్ కానీ, ప్రీవియస్ పార్టీ మా పార్టీలో ఉన్నటువంటి బలాలు బలహీనతలు, అవతల పార్టీలో ఉన్న బలాలు బలహీనతలు, ఇవన్నీ బేరీ చేసుకుని అవి మనం మైక్ ముందు మాట్లాడుకునేవి కాదు, టీవీలో చెప్పేవి కాదు. నా వ్యూహాలు నాకు ఉంటాయి. గోరంట్ల బుచ్చయ్య హవా తగ్గించి చెక్ పెట్టగలరా? హవా తగ్గించాల్సింది ఏంటి? ఆయనకంటే హవా పెంచుకోవడానికి మనం ప్రయత్నించాలి తప్ప. ఆయన తగ్గిస్తేనే కదా మీకు పెరిగేకి. ఆయన తగ్గాల్సిన పనే ఉంది. ఆయనకంటే ఇంకొక అడుగు బాగా పనిచేస్తున్నాడు అనిపించుకుంటే సరిపోద్ది కదా. సరే అనిపించుకో, అది మీరు తగ్గడం అనుకోవచ్చు, అని నేను అనుకోను. ఒకరిని తగ్గించి మనం ఎదగక్కర్లా, మన ఎదుగుదల మనదే. మనం ఎదగడం ఆయన తగ్గితేనే మీరు ఎదుగుతారు. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి కదా. రాజమండ్రి కార్పొరేషన్ మీ ప్రభుత్వంలో ఎన్నికలు కూడా నిర్వహించలేదు. ఇంతవరకు అయింది రాజమండ్రి కార్పొరేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత జెండా ఎగరేలో మీ పార్టీ ఇంతవరకు అయింది కూడా. ఈసారైనా కూడా జిల్లా అధ్యక్షుడిగా, రాజమండ్రి జిల్లా అధ్యక్షుడిగా రాజమండ్రి మేయర్ పీఠాన్ని దక్కించుకోగలను అని గట్టిగా చెప్పగలుగుతారా? ఖచ్చితంగా అధ్యక్షుడిగా రాజమండ్రి మేయర్ పీఠం దక్కించుకోవడానికి కావాల్సిన వ్యూహాలన్నీ కూడా నాకున్న ఈ 25 సంవత్సరాల అనుభవాన్ని క్రోడీకరించి నాయకత్వంతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించి నాయకత్వానికి సమగ్రమైనటువంటి నివేదికలు ఇచ్చి ఏ వ్యక్తులు అక్కడ గెలుస్తారు, గెలవడానికి ఉన్న అవకాశాలు పూర్తిగా వివరించి నాయకత్వాన్ని ఒప్పించడమే మన గెలుపు అంటే. ఒప్పించి సరైన అభ్యర్థులకు మనం కనుక సీట్లు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా గెలుస్తారు. ఆ విధంగా మీరు పని కూడా చేయలేదు, అందరినీ సమీకరించుకొని సమన్వయం చేసుకొని పని చేయాలి కదా. నాగరాజన్న, చెప్పాను కదా, ఈ జిల్లాలో 2 కీలక పదవులు చేసిన వాడిగా ఇప్పుడు ముందే కోయలు కూయటం అనేది అనవసరం. మనం ఏం చేస్తున్నాం అనేది ఆ ప్రత్యర్థికి మనం ఎందుకు చెప్తాం? అంతే అంటారా? అంతే కదా. వారి వ్యూహాలకి ప్రతి వ్యూహం ఎట్లా రచించాలి? మీరేం చేయొద్దండి, ఒక్క చెప్తాను, ఛాలెంజ్గా స్వీకరిస్తారని చూద్దాం. రాజమండ్రి రూరల్ పరిధిలో మీకు 7 డివిజన్లు ఉన్నాయి. 8 డివిజన్లు. జక్కంపూడి రాజా గారి సహకారం లేకోకుండా, ఇటువైపు నుంచి మార్గాన్ని భరత్ సహకారం, మిగతా మీ నాయకుల సపోర్ట్ లేకుండా మీరు ఒక్కడినే ఈసారి 8కి 8 కార్పొరేటర్లను గెలిపించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా అధినాయత జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇవ్వగలను అని గట్టిగా చెప్పగలుగుతారా? ఈ ప్రశ్నలో ఒక నాగరాజు గారు తెలివితేటలు ఉన్నాయి. చెప్పండి.
ఇప్పుడు ఒకరి సహకారం తీసుకోకుండా ఎన్నికలు ఎలా వదులుతాం ఎవరైనాని? అది మీ నియోజకవర్గమే కదా. నా నియోజకవర్గమైనా ఇంకొక నియోజకవర్గమైనా ఎవరు జక్కంపూడి రాజా, ఎవరు మార్గాని భరత్? పార్టీ మీ ప్రశ్న మీ బలము అది మీ బలాన్ని నిరూపించుకోవడానికి, అంటే రాజమండ్రి రూరల్లో మీ బలం పెరిగింది అని నిరూపించుకోవడానికి. నా బలాన్ని నేను అక్కడ ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి, నేను ఏమంటే గెలిపే కదా మాట్లాడేది. అవును, అది ఎవరు బలం తీసుకుంటామో ఎలా చేస్తామో అనేది అని మేము ఆ గెలుపుతో మీ బలాన్ని నిర్ధారించే అంశం కదా. మీరు ఒక్కటే ఉండి దేనికి బలాన్ని నేను గెలిపించుకొచ్చాను, 8 గెలిపించుకొచ్చాను శక్తిలా నేను ప్రయత్నం చేస్తాను. దానికి నేనేమంటానంటే, మీ ప్రశ్న గెలవడం కోసం ఎవరు అవసరం ఉంటే వారినే ఉపయోగించుకోవాలి. మీరు అనేది ఏంటంటే ఇద్దరిని ఉపయోగించుకోకుండా చెయ్యాలనే దాన్ని నేను ఒప్పుకోను. రాజకీయాల్లో మేము అందరం కలిసి ఉన్నాం కదా, మళ్ళీ ఆ కాంట్రవర్సీ మేము ఎందుకు తీసుకుంటాం? వేణుగారు ఇవాళ ఒంటరిగా గెలుస్తానన్నాడు, మీరు అన్నారు, గెలిచారా? ఆ ప్రశ్న నాకు అర్బన్ లో బిజీగా ఉంటారు. జక్కంపూడి గారిని తీసుకోవచ్చు, ఒక మార్గాని భర్త గారిని తీసుకోవచ్చు, అక్కడ రోజు సూర్యప్రకాష్ గారిని తీసుకోవచ్చు, అవసరమైతే ఈ పార్టీలో లేని అనేక మందిని నేను తీసుకోవచ్చు. గెలుపు కోసం ఏం చేయాలనేది అన్నీ చేస్తాను. నేనేమంటానంటే రిజల్ట్ కదా మాట్లాడాల్సింది. రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేయాలి తప్ప ఇక్కడ మన సామర్థ్యాన్ని కోసం వెళ్ళి హిట్ అయిపోయి నేను గొప్పవాడిని అని అంటాం, దెబ్బలు తోలుతాయి. అంతే అంటారా? అది నేను చేయను కదా. ఓకే, ఈ 2029లో మీరే పోటీ చేస్తారు? 100% రాజమండ్రి రూరల్ నుంచి 100%. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అక్కడికి పంపించారు, నేను కష్టపడి పనిచేస్తున్నాను, ఎక్కడ నా పనిలో లోపం లేదు. ఆయన సీటు నాకు ఇస్తారు, ఇస్తే పోటీ చేస్తాను, పోటీ చేస్తే గెలుస్తాను ఖచ్చితంగా. నాకు అర్థం కాలేదు, మీరు చెట్టిబల్య సామాజికవర్గం రామచంద్రాపురం నుంచి పోటీ చేసి మంత్రి అయ్యారు. ఇప్పుడున్న వాసంశెట్టి సుభాష్ చెట్టిబల్య సామాజికవర్గం, ఆయనకు రామచంద్రాపురం నుంచి గెలిచే మంత్రి అయ్యాడు ఈరోజు. కానీ గతంలో మీ పార్టీలో ఉన్న నాయకుడు కొన్ని ఇష్యూస్ వల్ల బయటికి పోయి ఆ పార్టీలోకి వెళ్ళారు, మంత్రి అయిపోయారు. ఏంటి మీ ఇద్దరి మధ్య ఈ చెట్టిబల్య గొడవ ఏంటి? జీవో అంటారు, జీవోకి మెమోకి తేడా తెలియనోడు మనకు మంత్రి అంటారు మీరు. ఆయన చెట్టిబల్యాల అంశం కోసము కేసీఆర్కి పోయి లెటర్ ఇచ్చారు, వాళ్ళంతా కూడా హైదరాబాద్లో మీటింగే పెట్టారు. ఏంది అసలు, ఏం గొడవ జరుగుతుంది మీ అసలుకి? చెట్టిబల్య గౌడ అవన్నీ ఉపకులాలే అని అంటారు. సో ఈ సబ్జెక్ట్ ఏంటి, ఇది ఏంటి మీ ఇద్దరి మధ్య గొడవ? మా ఇద్దరి మధ్యలో గొడవ లేదు. ఇది చెట్టిబల్య సామాజిక వర్గానికి కొన్ని యథార్థాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. యాజ్ ఏ ఫార్మర్ మినిస్టర్ ఆయన ఏదో ప్రయత్నం చేశాడు. చెట్టిబల్యాల్లో నేను జియో నెంబర్ 6 తీసుకొచ్చాను, నేను గొప్ప కార్యం చేశానని. అది గొప్ప లేకపోతే నష్టమా అనేటువంటిది చెట్టిబల్యాలు నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ నేనేమంటానంటే అంతవరకు ప్రాబ్లం లేదు. నేను చెట్టిబల్యాలకి అన్యాయం చేసేసాను అనేటువంటి ఒక పదం వాడాడు. వాస్తవాలు చెప్పాలి కదా. నేనేమంటానంటే అదే మీరు చర్చిందాం రండి ఒకసారి. ఎవరు వాస్తవం చేశారు, ఎవరి వల్ల నష్టం వచ్చింది, ఎవరి వల్ల లాభం వచ్చింది తెలియదు. నష్టం వస్తే మనం సెటిబల్జీలకి అప్లై చెప్తాం, తప్పలేదు. నేనేమంటానంటే జియో నెంబర్ 16 ఇది వాస్తవంగా 97లో ఏ డేట్లో వచ్చిందో మీకు మీ దగ్గర ఉంటుంది నాకు తెలిసినంత వరకు. 97లో జియో నెంబర్ 16 అని గౌతు లచ్చన్న గారు రాజకీయాల్లో ఈ ఉపకులాలని కలుపుతూ శ్రీశైన, యాత, ఈడిగ, సెట్టిబల్జ, గౌడ అనేటువంటి ఒక జీవోని తీసుకొచ్చారు 97లో. 1997 ఇది దిస్ ఈజ్ ది జీవో. ఏమంటే ఈ జీవో ఇది జీవో 1997 అంటే 19/6/97లో జీవో నెంబర్ 16. ఇందులో గౌడ్, సెట్టిబల్జ, ఈడిగ, శ్రీసేన అంటే ఎక్కడైతే గీత ఉపకులాలు ఉన్నాయో ఆ ఉపకులాలన్నీ కూడా ఉంటే లచ్చన్న గారు చేసిన పోరాటం ఏంటి? రాజకీయపరమైనటువంటి ప్రాబల్యాన్ని పెంచాలంటే ఈ ఉపకులాలు కలిస్తే జరుగుతుంది అనేటువంటి ఒక మహదాశయంతో చేశాడు ఆయన. అదే సమయంలో ఈ ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది సెట్టిబల్జ పేరుని సెట్టిబల్జగానే ఉంచాలి, ఈ జీవోని మేము స్టే చేయమని కోర్టుకు వెళ్ళటం జరిగింది. యు గాట్ మై పాయింట్. కోర్టుకు వెళ్ళారు. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అప్పుడు 90 ఏళ్ళు ఆయనే కదా ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలివైన రాజకీయ నాయకుడు కాబట్టి ఇచ్చాడు, మళ్ళీ దాన్ని ఫ్లైఓవర్లో పెట్టేశారు. 97 నుంచి ఈ సమస్య 2000 ఎప్పుడండి
25 వరకు 25 ఇప్పుడు 26 వచ్చింది 25 ఇది 26 వచ్చింది. 25 వరకు ఈ సమస్య రాలా. సెట్టిబల్జా పేరు గౌడ అనే సమస్య రాలా. దీంట్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఎప్పుడు 11/9/2025 ఇది వచ్చినటువంటిది. ఇది జీవో నెంబరు 6 ఇది. ఓకే. ఈ జీవో నెంబర్ 6కి ముందు కాస్ట్ మాస్టర్ ఏదైతే అప్లోడేషన్ చేశారో ఆ సందర్భంలో గౌడ ముందు పెట్టి ఈ సబ్ క్యాస్ట్లుగా వీటిని ఓకే పరిగణించారు. మాకున్న ఇది ఏంటంటే ఈ 6 రాకముందు ఈ మంత్రి గారు హైదరాబాద్లో ప్రైమ్ 9 టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. జూన్ మాసంలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారు? జీవో నెంబర్ 16 అనేది మా హక్కు, ఖచ్చితంగా జీవో నెంబర్ 16 అమలు గౌతులచ్చన్న గారు ఇచ్చినది. గౌతులచ్చన్న గారు తెచ్చినటువంటి జీవో నెంబర్ 16 మా హక్కు కాబట్టి అమలు చేయాలి. సో ఎందుకు అమలు చేయాలని ఆయన చెప్పారు? హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్లో కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినప్పుడు 27 కులాలు బీసీ స్టేటస్ నుంచి తొలగించబడ్డాయి. 27 కులాలు. ఎందుకని? వాళ్ళు నీళ్లు నియామకాలు అనేటువంటి ఒక నినాదంతో వెళ్ళినప్పుడు వాళ్ళు బీసీ స్టేటస్ నుంచి తొలగించారు. అది ఎప్పుడు జరిగింది? 2014లో జరిగింది. 14లో ప్రభుత్వం వచ్చిన కొత్తలో కేసీఆర్ గారు దాన్ని తొలగించినటువంటి ఇవన్నీ అవి సందర్భం. ఈయన హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సెట్టిబల్జీ సంఘీయులందరూ మాకు ఈ సమస్య ఉంది అన్నప్పుడు ఈ జీవో నెంబర్ 16ని అమలు చేస్తే మనకి ఇది సమస్య పోద్ది అనేటువంటి మాట చెప్పారేమో అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన జూలై 23 ఐ థింక్ అప్పటి వరకు ఈ సమస్య రాలే. జూలై 23, 2025 అప్పటి వరకు ఈ సమస్య రాలే. సెట్టిబల్జీకి ముందు గౌడ అని చేర్చి వచ్చింది. అంటే జీవో నెంబర్ 16 అమలు అవుతుంది అనేటువంటి ఒక భావన వచ్చిన తర్వాత మరలా అమలాపురంలోనే సెట్టిబల్జీలో ఒక తిరుగుబాటు వచ్చింది. దీన్ని మేము యాక్సెప్ట్ చేయము. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉండాలి, యాక్సెప్ట్ చేయము. అది ఎప్పటి నుంచో ఉంది, అది ఇప్పుడు అమలు అవ్వలేదు కూడా. మేము అమలు అవ్వడానికి వీలు లేదనేటువంటిది చెప్పారు. ఈయన ఒకరోజు ఏమన్నారంటే ఇది టెక్నికల్ ఇష్యూ తొందరగా అయిపోద్దని చెప్పారు. ఇదిగో 2015 అండి, 11/3/2015లో హైదరాబాద్లో ఈ సెట్టిబల్జా కులాన్ని బీసీ స్టేటస్ నుంచి తీసేశారు. ఓసీలో కలపడం కాదు, ఇది బీసీ స్టేటస్ ఇవ్వలే. ఇది జీవో అయిపోయిన తర్వాత ఈయన చెప్పింది ఏమిటి? ముందేమో టెక్నికల్ ఇష్యూ అన్నారు. నేను అబ్జర్వ్ చేశాను, ఇదేం టెక్నికల్ ఇష్యూ అంటున్నారు, అది అయిపోద్దులే అని నాకు కూడా ఎవరో ఫోన్ చేశారు. టెక్నికల్ ఇష్యూ వచ్చి ఉంటుందిలే, అయిపోద్దులే అని నేను కూడా చెప్పాను. రెండోసారి ఈయన ఏం చేశారంటే టెక్నికల్ ఇష్యూ అన్న తర్వాత నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్తో మాట్లాడాను, అయిపోద్దని ఒకసారి ఒక స్టేట్మెంట్ వచ్చింది ఈనాడు పేపర్లో. ఇదేంటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కాదు కదా, దీనికి బీసీ వెల్ఫేర్ మంత్రి కదా అని నేను అనుకుంటాను. సర్లే ఏదో ఇప్పుడు భాషలో చిన్న ఇది ఉన్నా మనం పెద్ద పట్టించుకోక్కర్లేదు దాన్ని. ఈ జీవో 16 వచ్చిన తర్వాత అయిపోయింది. జీవో 16 వచ్చిన తర్వాత వీరేం చేశారంటే వేణుగోపాలకృష్ణ ఒక మెమో వచ్చింది. మెమో అనేది ఎవరు జారీ చేస్తారు? ఆఫీసర్లే కదా. జీవో అనేది మినిస్టర్ జారీ చేస్తారు, ప్రభుత్వం నుంచి వచ్చేది. ప్రభుత్వంలో భాగం మంత్రి అంతే. నేను జీవో నెంబర్ 25 అని ఒక జీవోని తీసుకొచ్చాను. ఆ రోజు మీరు కూడా నాతో మాట్లాడారు. రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి సెట్టిబల్జీల్ని ఎక్స్క్లూడ్ చేస్తూ, అంతే కదా, ఎక్స్క్లూడ్ చేస్తూ గ్రేటర్ రాయలసీమలో ఎవరైతే సెట్టిబల్జీలుగా ఉన్నారో వాళ్ళకి బీసీలు కాదు, వాళ్ళకి ఓసీ స్టేటస్ ఉంది. ఏరియా రిస్ట్రిక్షన్స్ వల్ల వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ఏరియా రిస్ట్రిక్షన్స్ని తొలగిస్తూ మొత్తం అన్ని జిల్లాల్లోనూ సెట్టిబల్జీలుగా సర్టిఫికెట్లు పొందొచ్చు అనేటువంటిది ఒక జీవో ఇచ్చారు, జీవో నెంబర్ 25. ఇది మరి ఆయనకి ఎవరు గైడ్ చేశారో మరి లేకపోతే ఇంకెవరైనా చెప్పారో తెలియదు. వేణుగోపాలకృష్ణ జీవో మెమో ఇచ్చారు కాబట్టి
ఇప్పుడు అమలు చేశారన్నారు. నాగరాజు గారు ఇక్కడ చెప్పాలి, మా ప్రభుత్వం మేము ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 23/2/23 ఇచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది సమస్య? 23/2/23 ఇచ్చింది. 24 వెళ్ళిపోయింది, 25 వెళ్ళిపోయింది. 2 years 6 months తర్వాత కదా ఈ ఇష్యూ వచ్చింది. గత ప్రభుత్వం మెమోని 2 years ఆఫ్టర్ 2.5 years తర్వాత ఈ ప్రభుత్వం అమలు చేస్తా క్వశ్చన్ అది. అంటే మీరు రాజకీయ లబ్ధి పొందాలని వేణుగోపాలకృష్ణ మీద ఒక అభాండం వేయాలన్నప్పుడు ఇవన్నీ మళ్ళీ నేనే స్టడీ చేసి తీశాను. అంటే ఈ 30వ తారీఖు జూన్ వరకు జూలై వరకు అసలు దీని మీద ఎక్కడా కూడా సమస్య లేదు. ఈ మెమోని చూపించి సెట్టిబల్జీ సామాజిక వర్గం దగ్గర ఆయన ఇది ఒక ప్రగతి సాధించినట్టు, సెట్టిబల్జీ సామాజిక వర్గంలో నా మీద ఏదో ఒక అభాండం వేసేటట్టు అతనికి ఒక ప్రాక్టీస్ ఉంది. దానికి చాలామంది ఉన్నారు, మనం పేర్లు చెప్పక్కల ఒక ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో నేను ఒకటి అడిగాను, మీరు రండి, మనం కొంతమంది మేధావులు ఉంటారు లేదా విద్యావంతులు ఉంటారు, వాళ్ళందరూ కూర్చోబెడదాం, ఏ జీవో ఎప్పుడు వచ్చింది, ఏమేమో ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు అమలు జరుగుతుంది అనేటువంటి చెప్పాం. అక్కడ నాకు ఒక రోజేమో ఛాలెంజ్ చేశారు, నేను వస్తానని. నేను రమ్మని అడిగాను, అబ్బాయి నాకు ఖాళీ లేదన్నారు. అంటే ఇంకా అర్థమైపోయింది కదా నాకు, జీవోకి మెమోకి ఈ డిఫరెన్స్ని ఐడెంటిఫై చేయలేదు. జీవో వేరు, మెమో వేరు. జీవో కూడా 97 నుంచి మొన్న 25 వరకు అమలు కాని జీవో కదా అది. కరెక్ట్, అమలు కాని జీవో అది. జీవోనే స్టే చేసేస్తే మెమోని ఎందుకని అమలు చేస్తారు? ఇది బేసిక్ క్వశ్చన్ ఆఫ్ ఇది ఎనీ పొలిటీషియన్, అంతే కదా, బేసిక్ క్వశ్చనే కదా. జీవో అమలు అవ్వలేదు, బేస్డ్ ఆన్ జీవో ఒక మెమో ఇస్తే ఆ మెమో కూడా అమలు అవ్వలేదు, మెమో కూడా అమలు అవ్వలేదు. ఎందుకు అమలు అవ్వడానికి? జీవోని అమలు కానప్పుడు మెమో ఎలా అవుతుంది? అది అవ్వలేదు. రెండోది, హైదరాబాద్లో ఎప్పుడైతే మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ బేస్ చేసి ఏమైనా చేశారేమో అనేటువంటి ఒక అనుమానం నాకు ఉంది. సో అది జరగలేదు. జరగనప్పుడు నా మీద నింద వేసేస్తే దాన్ని నిందను కడుక్కోవాల్సిన అవసరం నాకు ఉంది కదా. నింద గురించి ఏదైతే మీరు ప్రచారం చేశారో దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరం నాకు ఉందనేటువంటి దాని మీద నేను చెప్పాను. ఇది డేట్ చూడండి, 1/8/2022. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి ఒక ఉత్తరం రాశారు. ఈ రాష్ట్రంలో ఉన్న 27 మీరు ఏదైతే జాబితా నుంచి బీసీ జాబితా నుంచి తొలగించినటువంటి కులాలు ఉన్నాయో వాటిని బీసీల్లో విత్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, అంటే వాళ్ళు ఇక్కడ బీసీలుగా ఉన్నారు, అక్కడగా బీసీలుగా ఉండాలి. ఎందుకు ఇది చేసామంటే అదే సమయంలో 300 కాపులు మన రాష్ట్రంలో లేరు. తెలంగాణలో విడిపోయిన 7 మండలాలకు సంబంధించిన 300 కాపుల్ని బీసీ స్టేటస్ కల్పించిన దాంట్లో నేనే జీవో ఇష్యూ చేసినప్పుడు కేసీఆర్కి ఇది వంక పెట్టి నేను మాట్లాడించాను కేసీఆర్ గారు. అప్పుడు వకులాభరణం కృష్ణమోహన్ గారని బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నారు, ఆయన నాకు పాత మిత్రుడు. ఆయన దగ్గరికి వెళ్ళి 2 సందర్భాల్లో నేను మాట్లాడటం జరిగింది వకులాభరణంగా. నేను చేసిన ఈ ప్రయత్నం ఇది, ఈ లెటరు ముఖ్యమంత్రి గారికి రాయించింది నేనే కదా. డేట్ చూశారు కదా బాబు, ఇది జూమ్ చేయమ్మా, 1/8/22. 1/8/22న అంటే ఎవరో ప్రయత్నం చేయలేదు. అక్కడ సెట్టిబల్జీలకి అన్యాయం జరిగింది, న్యాయం జరిగింది. అక్కడ ఏంటంటే సెట్టిబల్జీలు చాలామంది బీసీ సర్టిఫికెట్లు పొందుతున్నారు ఇన్ ది నేమ్ ఆఫ్ గౌడ. వాళ్ళకు ఒక అవకాశం ఉంది. కేసీఆర్ గారు తీసుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి గౌడ సోదరులు మాకున్నటువంటి పాత పరిచయాలతో వాళ్ళు కూడా పొందుతున్నటువంటి సందర్భం ఉంది. ఇక్కడ వారేమంటారంటే, మేము సెట్టిబల్జీ కార్పొరేషన్ పెట్టాము, మీరేమో దాన్ని 5 కార్పొరేషన్లు పెట్టారన్నారు. మా విధానం ఏంటో అందరినీ గౌరవించడం కదా మా విధానం. ఆ సెట్టిబల్జీ కార్పొరేషన్ ఎప్పుడు పెట్టారు చూడండి నాగరాజు గారు, 22/2019. ఎలక్షన్ ఎప్పుడండి? ఏప్రిల్ మే అంటే మార్చిలోనే కదా నోటిఫికేషన్. ఈ సెట్టిబల్జీ కార్పొరేషన్ ఎప్పుడు సీట్లో కూర్చోలేదు ఆయన, అది కూడా అడిగాను నేను. విమర్శ చేసేటప్పుడు మనం ఏం చేసామనేటువంటిది ఒకటి ఉండాలి. మీరేదో ఆఫీస్ ఇచ్చారు, లేకపోతే బీసీ కార్పొరేషను లోన్లు ఇవ్వలేదు, ఇటువంటి మాటలు ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు. నేను ఏదో కొత్తగా వచ్చాడు, మంచిది, మనకి సామాజిక వర్గానికి ఒక మంచి చేయాలనేటువంటి తపన ఉన్నప్పుడు ఆ దాన్ని స్వాగతించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి. ఈ క్రమంలోనే ఈ వనభోజనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అది అతను వనభోజనాలు ఆ రోజు జరిగినటువంటి ఇది మీకు చూపించాను చూడండి. 30/7/25న ఈ కాస్ట్ మాస్టర్ ఇది వచ్చింది. 30/7/25 అప్పటి వరకు ఈ సమస్య రాలా.
విత్ ఫుల్ డీటెయిల్స్ ఐఎమ్ టెలింగ్ యూ. సరే, ఈ భోజనాలు ఈ గొడవలు అమలాపురంలో అల్లర్లు జరిగాయండి. అమలాపురం అల్లర్లలో వీరు నిందితుడు. సరే, వాట్ ఎవర్ రీజన్ ఐ డోంట్ నో. నాకు అది, నేను కూడా ఆ రోజు పోయింది లేదు. ఆ రోజు ఉన్నటువంటి సెట్టిబల్జీ సామాజిక వర్గానికి అక్కడ ఉన్న నాని అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన మొత్తం ఫ్యాక్ట్ చెప్పాడు కదా, ఈయన లేడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ రోజు ఎవరైతే సఫరర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అక్కడ ఒక సామాజిక, నా కొలీగ్ మినిస్టరు ఎస్సీ, నా కొలీగ్ ఎమ్మెల్యే బీసీ, ఇద్దరు ఇల్లు అంటుకుపోతే నా సామాజిక వర్గం అని నేను పరుగు పెట్టేస్తే, ఒక ఇది పొలిటికల్ డ్రామా, పరుగు పెట్టేస్తే రాజకీయాలకు విలువ ఉండదు. నేను అక్కడికి చెప్పాను, ఎవరైతే ఆ రోజు నా దగ్గర చంద్రశేఖర్ అని తెలుగుదేశం నాయకుడే వచ్చాడు, తనని నెక్స్ట్ అరెస్ట్ లేకుండా ఆపాను 2030 ఆ తర్వాత. ఇందులో ఎంతసేపు ఏంటంటే సెట్టిబల్జీలు ఒక్కళ్ళే కాదు కదా, కాపులు సెట్టిబల్జీలు. ఒకసారి మీరు ఆ క్రైమ్ లిస్ట్ తీసుకుంటే ఈక్వల్గా ఉంటారు నెంబరు. ఆ కేసుల్లో కాపులు సెట్టిబల్జీలు ఈక్వల్గా ఉంటారు. అమలాపురం అంబేద్కర్ నేమ్ పెట్టినప్పుడు చేసినటువంటి అల్లర్లు ఈక్వల్గా ఉంటారు. సో నేను దాంట్లో ఎవరు రాలేదని, ఈ తినొచ్చారు, ఈ అబ్బాయి ఏదో నేను చేశాను అన్నాడు. సరే, వాట్ ఎవర్ రీజన్, అప్పుడు మేము మాట్లాడడానికి అది అంత ఇది కాదు. తనకి ఏదో పాలరైజ్ అయ్యారు, వనభోజనాలు పెట్టారు, జనాలు వచ్చారు, జనాలు చూశారు, ఆ సీట్ ఇచ్చారు, సీట్ ఇచ్చిన తర్వాత మంత్రి అయ్యారు. దాన్ని మనం వీఆర్ వెల్కమింగ్ ఇట్. బట్ అట్ ది సేమ్ టైం ఇక్కడ పోటీ ఎవరు చేశారు? ఆయన ఎవరి మీద పోటీ చేశాడు? పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ అనుకుంటా. ఎస్, నేను ఎక్కడ పోటీ చేశాను? రాజమండ్రి రూరల్. అది కేవలం నా మీద విమర్శ చేస్తాడు. నిన్న మొన్న తోట తిరుమతులు కూడా అదే క్వశ్చన్ వేసాడు, నువ్వు ఎవరి మీద పోటీ చేసావు, ఎవరి మీద విమర్శ చేస్తావు? 100 విమర్శలు చేయొచ్చు. ఇది సన్నాసుల రాజ్యం ఎక్కువ ఉన్నట్టుంది. నువ్వు సన్నాసి, నేను సన్నాసి అనుకున్నా. అది వాళ్ళిద్దరు అనుకున్నా. దాంట్లో నేను ఐ డోంట్ వాంట్ కామెంట్. అది ఐ డోంట్ వాంట్ కామెంట్. అతను ఏదో కామెంట్ చేశాడు. వచ్చిన మొదట్లోనే ఒక టెంపుల్కి వెళ్ళాడు, 1000 కోట్లు అవినీతి జరిగిపోయింది ఇక్కడ అన్నాడు. నేను భక్తుడిని అంటే దెర్ ఇస్ నో డెఫినేషన్ ఫర్ భక్తి. మనసులో అదే క్షణమాత్ర స్మరణం చేత భగవంతుడు అనుగ్రహిస్తాడనేటువంటిది నమ్ముతాను నేను. క్షణమాత్ర స్మరణం అంటే అలా తలుచుకుంటే చాలండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అంతర్వేదిలో నేను జడ్పీ చైర్మన్ చేసినప్పుడు చాలా రిఫార్మ్స్ చేశాను. ఇక్కడ కూడా చాలా రిఫార్మ్స్ చేశాను. చేసినటువంటి సందర్భాలు కొంతమందికి అక్కడ కెట్టదు. మీరు చెప్పారు కదా, కొత్తగా వచ్చాం, మనం ఏదో గొప్పగా చేస్తే ఒప్పుకోరు. అది నాకు తర్వాత అర్థమైంది. గొప్పగా చేయడానికి అక్కడ ఉన్నటువంటి లోపాలు ఏమిటి, ఆ లోపాలు సరిదిద్దడానికి మనం ఏం చేయాలో చేస్తాం. ఏదో అసలు బేస్లెస్ కామెంట్స్ చేయటం,